ఒంగోలు కొప్పోల్ రోడ్లోని నూతన బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన ఒంగోలు ఇసుక డిపోను స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు ప్రారంభించారు. ఫ్యూచర్ ట్రాన్స్కు చెందిన కంపెనీ వేలంపాట ద్వారా ఈ ఇసుక డిపోను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఇసుక డిపోను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక రీచ్లు ఉన్న నియోజకవర్గాలు ఆ ప్రాంతాల్లో ఉచితంగా ఇసుక ఇస్తున్నట్లు తెలిపారు. ఒంగోలులో ఇసుక రీచ్ లేకపోవడంతో టెండర్ ద్వారా ఫ్యూచర్ ట్రాన్స్ ఇక్కడ డిపో ఏర్పాటు చేసినట్లు వివరించారు. నెల్లూరు జిల్లా పెన్నా నది రీచ్ను ఒంగోలు ఇసుక డిపోకి ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నిర్వాహకులకు సూచించారు. ఇప్పుడు మనకు వచ్చే లోపల మనకి ఇసుక ఇక్కడ కానీ నూతలపాడు కొన్ని ప్లేసెస్లో ఇసుక లేకపోవటం వల్ల దాన్ని టెండర్ కాల్ఫర్ చేశారు. దగ్గర నవంబర్ 15వ తారీఖున అది టెండర్ కాల్ఫర్ చేస్తే ప్రభుత్వం తరఫున అది డిప్పు లాటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా చేస్తే దాంట్లో ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ వాళ్ళకి ఆ రోజు లాటరీ టైంలో వాళ్ళకి రావటం జరిగింది. వాళ్ళు కూడా వచ్చిన నవంబర్ 15th నుంచి వాళ్ళ ప్రాసెస్లో ఇక్కడ 2 acres తీసుకొని దీన్ని అంతా కూడా సదరం చేసి దానికి వే బ్రిడ్జ్ ఒకటి పెట్టి, ఎందుకంటే వచ్చిన ఏదైనా కూడా లారీ అవ్వచ్చు, ట్రాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పేమెంట్ చేసి పేమెంట్ ప్రకారంగా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకెళ్ళాలి. ఇచ్చేది కూడా మనకి రిసిప్ట్ ఇచ్చి దాన్ని చేసే విధానాన్ని ఈరోజు ప్రభుత్వం నామ్స్ ఏదైతే పెట్టిందో ఆ నామ్స్ ప్రకారంగా వే బ్రిడ్జి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ టైం అయింది. ఇవాళ ముహూర్తం అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళంతా కూడా డీడీ మైన్స్ రాజశేఖర్ గారు, మన కమిషనర్ గారు వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన జనసేన మన రియాజ్ గారు, మైనింగ్ ఏడి విజిలెన్స్ వీరేష్ గారు, ఇంకా వీళ్ళందరూ కూడా మన సంక్రాంతి వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన మేయర్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు డిపార్ట్మెంట్ల వైజ్గా అందరూ కూడా వచ్చి అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యున్సీలో అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ అందుబాటులో ఇసుకుండేటట్టుగా చేయటం జరిగింది. దీనికి మనకి పెన్నా రివర్ నుంచి మనకి రీచ్ ఇచ్చారు ప్రభుత్వం కూడా. మనకి అఫీషియల్గా మనకి నెల్లూరు జిల్లాలో పెన్నా నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ స్టాక్ పెట్టి ఈ స్టాక్ ప్రకారంగా టన్నుకి 980 రూపాయలు ఈరోజు మార్కెట్లో ఎవరికైతే ఇసుక కావాలో వాళ్ళకి అమ్మే విధానాన్ని ఈరోజు ఇక్కడ స్టాక్ పాయింట్ పెట్టారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉపయోగించుకోండి. బయట ఇల్లీగల్గా బయట నుంచి తీసుకొచ్చింది ఇవన్నీ కూడా చేసి అనవసరంగా మళ్ళా ఎవరో ఒకరు పట్టుకొని పోలీసులు పట్టుకునే పరిస్థితులు తీసుకురావద్దు. దానికోసం అని చెప్పేసి ఈరోజు అఫీషియల్గా ఇప్పుడు దాకంటే వే బ్రిడ్జి ఇవన్నీ లేవు కాబట్టి వెయిట్ చేసాం. వే బ్రిడ్జి అన్నీ కూడా పెట్టారని చెప్పేసి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు లాంచ్ చేసాం. ఈరోజు వే బ్రిడ్జి అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వెహికల్ పోయేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ని టన్నులు తీసుకెళ్తున్నారు, ఏం తీసుకెళ్తున్నారో విత్ రిసిప్ట్ తోటి వెళ్ళాలి. ఎవరైనా కూడా ఆపినా కూడా మనం రిసిప్ట్ ఇవన్నీ కూడా చూసే విధానంగా వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆ కంపెనీ వాళ్ళు ఏదైతే ఈరోజు ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ వాళ్ళంతా కూడా ఈరోజు లాంచ్ చేసుకున్నారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, దాన్ని ఏదైతే నామ్స్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా మేము తెలియపరుస్తూ ఈరోజు వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మైనింగ్ శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక రీచ్ల వద్ద నుంచి ఉచిత ఇసుక పొందవచ్చునని, అయితే వాటికి సంబంధించిన లోడింగ్, అన్లోడింగ్, మెయింటెనెన్స్ కింద స్వల్పంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వివరించారు. టన్నుకు 920 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి సుశీల, తెలుగుదేశం నాయకులు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా మంచి మేలిమి ఇసుక, మంచి క్వాలిటీ రివర్ శాండ్ కావాలా అన్న వాళ్ళకి మనం కర్నూలు నుంచి నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ ఒకటి, సంగం బ్యారేజ్ ఒకటి అక్కడ రీచెస్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషను ప్లస్ అక్కడ రీచ్లో మనకు మెయింటైన్ వాళ్ళు రీచ్ మెయింటెనెన్స్ కానీ, అంటే రీచ్లో అప్రోచ్ రోడ్లు కానీ, ఆ రీచ్ దగ్గర మెయింటెనెన్స్ చేయడానికి కానీ అక్కడ వాళ్ళకు 250 రూపీస్ వసూలు చేస్తారు. ఆ 250 రూపీస్ మనం ఇన్వేరియబుల్లీ మనం పే చేయాలి. ఎవరికైనా కానీ అక్కడ లోకల్గా కూడా వాళ్ళు ఉచితమైన కానీ అక్కడ ఇసుక లోడింగు, అన్లోడింగ్ ఛార్జెస్ వాటి కోసం వాళ్ళు 250 రూపీస్ వసూలు చేస్తారు. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ ప్రతి కిలోమీటర్కి 4 రూపాయలు ఒక టన్ను లెక్కన ప్రభుత్వం ఫిక్స్ చేసింది.
ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ప్లస్ ఈ మెయింటెనెన్స్, ఈ స్టాక్ యార్డ్ మెయింటెనెన్స్కి వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాలా, ప్లస్ ఇక్కడ ఒక మనిషిని పిల్లోండి పెట్టుకోవాలా, చూడడానికి ఏదంతా హిటాచి జేసీబీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్కి గవర్నమెంట్ ఒక 20 రూపీస్ ప్లస్ దీని మీద జీఎస్టీ 5% అదనంగా ఈ అన్ని ఐటమ్స్ కలిపితే మనకు 980 రూపాయలు అవుతుంది. మొన్న కూడా న్యూస్ కొంత అడ్వర్స్ న్యూస్ వచ్చింది, 45,000 రూపాయలు ఒక లారీ అని చెప్పేసి. అది కాదు, దాంట్లో ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి ఎక్కువ భాగం మనకు వచ్చే పరిమితమైన లాభంలో ఎక్కువ భాగం మనకు ట్రాన్స్పోర్టేషన్ తినేస్తుంది. ట్రిప్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే తిరుగుతూ ఉంటాయి. ఇందులో వెహికల్కి ఎటువంటి శాండ్ మీద మేము కేసులు అనేది బుక్ చేయటం లేదు. ఎందుకంటే సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఫ్రీ శాండ్ కింద నడుపుతున్నాం కాబట్టి వెహికల్స్ అన్నీ కూడా ఫ్రీగానే తిరుగుతాయి. బట్ అట్ ది సేమ్ టైం వెహికల్స్ అన్నీ కూడా రికార్డ్స్ పర్ఫెక్ట్గా పెట్టుకొని నడుపుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఖచ్చితంగా వేయాల్సిందే. అవి కానీ లేకపోతే ఖచ్చితంగా మేము కేసులు బుక్ చేస్తాము. ఇందులో ఫ్రీ అనుకోవడానికి లేదు. టార్పాలిన్ కంపల్సరీ. జియో ట్యాగ్ అనేది ఇక్కడ మనకి మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీద ఇవన్నీ జరుగుతాయండి. ఫ్యూచర్ ట్రాన్స్ సంస్థ వారికి లాటరీ పద్ధతిలో ఈ డిపో దక్కింది. వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కోసం వే బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఈరోజు ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణ రంగానికి ఇది ఒక మంచి అవకాశాలని చెప్పేసి భావిస్తున్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మరి ఇందాక మేడం చెప్పినట్టుగా టార్పలిన్ కంపల్సరీగా ఉపయోగిస్తే మరి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లాగే మేము శానిటేషన్ ఎంత క్లీన్ చేసినా ఇసుక అంతా కూడా రోడ్లపైన పడిపోతుంది. అందువల్ల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇలాంటి నిబంధనలన్నీ పాటిస్తూ నిర్మాణ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున మరి అనేక మందికి ఉపాధి పెరగడమే కాకుండా అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణ రంగం కూడా ముందుకెళ్తుందని చెప్పేసి వారందరికీ కూడా నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తారు. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.